అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము, మనమందరము కూడా ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా యేసయ్య నా ప్రార్థన ఆలకించావు, నీకు వందనాలు, నీకు థ్యాంక్ యూ యేసయ్య అని చెప్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ప్రార్థనకి జవాబు రానందుకు థ్యాంక్ యూ చెప్పామా, వందనాలు యేసయ్య అని అన్నామా మనం? దాని గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. ప్రేయర్ చేసుకొని ముందుకెళ్దాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ యొక్క ప్రత్యేకమైన అంశం ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి. దేవా, నీ యొక్క ధర్మశాస్త్రం నందు మేము నీ యొక్క మర్మాలను, సత్యాలను తెలుసుకోవడానికి మా ఆత్మీయ మనోనేత్రాలను, మా ఆత్మీయ చెవులను తెరవమని, నన్ను మరుగు చేసి నీ వాక్శక్తితో వీరందరితో మాట్లాడమని, మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థనకి జవాబు రానందుకు ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పినట్టు ఎక్కడ ఉండదు, అరుదుగా ఉంటుంది, రేర్. కానీ ఎక్కువ సమయంలో మన ప్రార్థనకి జవాబు రాకపోతే మనం సనిగేవారంగా, గునిగేవారంగా, కొందరైతే నాస్తికులుగా మారిన వారు కూడా ఉన్నారు. మరి కీర్తనల గ్రంథం 10వ అధ్యాయంలో మనం మొత్తం చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, దావీదు భక్తుడు తన యొక్క ప్రార్థనకి జవాబు రాలేదని ఏడుస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. శిలువ పైన కూడా యేసయ్య మరణిస్తూ ఉన్నప్పుడు నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని ఎంతగానో బాధపడ్డట్లు మనం చూస్తున్నాం. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ దావీదు భక్తుని జీవితంలో మనం చూడవచ్చు. మొదటి వచనంలో, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు అని దావీదు భక్తుడు ఈ అధ్యాయం అంతా కూడా తన యొక్క ప్రార్థనని దేవుని సన్నిధానంలో ఏడుస్తూ మొరపెడుతూ ఉన్నాడు. అవును, మనం కూడా చాలామంది దావీదు భక్తుని వల్లే దేవుని సన్నిధానంలో ఏడుస్తూ మొరపెడుతూ ఉంటాము. కానీ మన ప్రార్థనలకి ఒక్కోసారి ఆన్సర్ లేట్ అవ్వచ్చు, లేదా దేవుడు నో అని చెప్పొచ్చు, లేదా ఎస్ అని చెప్పొచ్చు, లేదా వెయిట్ అని చెప్పొచ్చు. కానీ మనం కృంగిపోతూ ఉంటాము. తగిన సమయంలో నాకు పిల్లలు పుట్టట్లేదేంటి, తగిన సమయంలో నాకు వివాహం అవ్వటం లేదేంటి, తగిన సమయంలో నాకు జాబ్ రాలేదేంటి, ఈ అనారోగ్యంతోనే నేను ఈ విధంగానే బ్రతకాలా, ఈ విధంగానే నా కాలం వెళ్ళబుచ్చాలా అని చాలా సందర్భాల్లో మనం కృంగిపోతూ ఉంటాము. ఏడ్చి దేవుని సన్నిధానంలో మొరపెట్టి ఇంకా దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వడం లేదేంటి అని మనం కృంగిపోతూ నీరసించిపోయి, కొంతమంది అయితే నాస్తికులుగా మారిపోయిన వారు కూడా ఉన్నారు. మరి ఎప్పుడైనా మరి అటువంటి సందర్భాల్లో యేసయ్య నువ్వు నా జీవితంలో ఆలస్యం చేస్తున్నందుకు నీకు వందనాలు, నా ప్రార్థన విననందుకు వందనాలు, నాకు జవాబునివ్వనందుకు వందనాలు అని మనం చెప్పిన సందర్భాలు కొంచెం రేర్గా ఉంటాయి. అయితే కాల్విన్ అండ్ హోప్స్ బుక్లో ఒక చిన్న బాబు ఒక బాబు ఏమనుకుంటాడంటే, నైట్ పడుకునే ముందు, యేసయ్య రేపు మార్నింగ్ స్నో వస్తుంది కదా, నా హైట్ ఉండే స్నో వస్తుంది కదా, నేను అందులో ఎంచక్కా ఆడుకుంటాను అని అనుకుంటూ పడుకుంటాడు ప్రేయర్ చేసుకొని. మార్నింగ్ లేచేసరికి ఆడుకుందామని బయటకు వచ్చేసరికి అక్కడ స్నో ఏమీ ఉండదు, అది స్నో పడే సీజన్. అయితే ఆ స్నోలో ఆడుకోవచ్చని తను ఎంతో హ్యాపీగా అందులో ఆడుకోవాలని అనుకుంటాడు. కానీ స్నో పడలేదు. మార్నింగ్ లేచేసరికి, ఉదయం లేచి చూసేసరికి స్నో లేదు. చాలా బాధతో, చాలా దిగులుతో, యేసయ్య నేను స్నోలో ఆడుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను యేసయ్య, కానీ స్నో పడలేదు యేసయ్య. కానీ నువ్వు ప్రార్థిస్తే ప్రార్థన ఆలకించే దేవుడవు కదా, నా ప్రార్థన ఆలకించి దయచేసి నా హైట్కి ఒక సగం హైట్లో ఉండే స్నో, ఒక 10 feet స్నో పడేలాగా సహాయం చేయండి అని 1 2 3 యేసు నామములో ప్రార్థిస్తున్నాం, ఆమేన్ అనేలోపు స్నో వస్తుందేమో అని తను అనుకున్నాడు. కానీ స్నో పడలేదు. ఏంటేసయ్య స్నో పడలేదు, సరే యేసయ్య నేను మళ్ళీ ప్రేయర్ చేస్తాను, కనీసం 5 feetలో ఒక 5 inches అయినా పడడానికి సహాయం చేయండి యేసయ్య అని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ అని మళ్ళీ చూస్తాడు, పడలేదు. ఏంటి యేసయ్య ఈసారి కూడా పడలేదు, ప్లీజ్ యేసయ్య నేను స్నోలో ఆడుకోవాలని ఉంది యేసయ్య, ప్లీజ్ యేసయ్య ఒక 10 feet, పోనీ ఒక 1 feet, పోనీ 1/2 inch అని ప్రార్థిస్తాడు. కానీ స్నో అస్సలు పడలేదు. అప్పుడు బాబు కఠినంగా దేవునితో ఇలా అంటాడు, ఏంటేసయ్య నేను నాస్తికుడుగా మారిపోవడం నీకు ఇష్టమా, నా ప్రార్థన ఆలకించడం లేదేంటి నువ్వు అని చాలా కఠినంగా మాట్లాడతాడు బాబు. అవును కదా, మనం కూడా చాలామంది మన ప్రార్థన వినలేదని, మన ప్రార్థన ఎన్నిసార్లు ఎడతెగక ప్రార్థించినా కూడా మన ప్రార్థనకి జవాబు రాలేదని కొన్నిసార్లు మనం ఇలాగే, యేసయ్య నేను కూడా నాస్తికులుగా మారిపోవాలని నీకు ఇష్టమా, నేను నీకు దూరం అయిపోతాను మరి నా ప్రార్థన ఆలకించకపోతే అని కఠినంగా కొన్నిసార్లు మనం దేవునితో అంటూ ఉంటాం కదా. కానీ దేవుడు ఏది చేసినా మన మేలుకే చేస్తాడు. ఈ లోక తండ్రే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఏమో ఆ పుట్టలో పాముండొచ్చేమో, ఏమో ఎవరు చెప్పగలరు అన్నట్లుగా ఈ లోక తండ్రి మన పైన ఇంత శ్రద్ధ చూపిస్తూ ఉంటే పరలోక తండ్రి మనపై ఇంకెంత శ్రద్ధ చూపిస్తాడు. మన ప్రార్థనకైన జవాబు ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు? తప్పకుండా ఇస్తాడు.
కానీ కొన్ని సందర్భాల్లో మన మేలుకై ఆయన ఇవ్వకుండా ఉంటాడు. ఇటువంటి సిచ్యువేషన్స్ మన జీవితాల్లోనే కాదండి, గొప్ప భక్తుల జీవితాల్లో కూడా జరిగింది. మనం బైబిల్ గ్రంథంలో కూడా చూడవచ్చు. దేవుడు కొంతమంది ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలోని పౌలు భక్తుడు. ఆ పౌలు ఒక క్రైస్తవ సంఘానికి కొలబద్ద, యూరోప్ ప్రాంతానికి గొప్ప సువార్థికుడు. కానీ అతడు ప్రార్థిస్తే ఎంతో మందికి విడుదల కలిగింది, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నోసార్లు పరలోక దర్శనాలు చూశాడు, ఎన్నోసార్లు మరి దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతలను పొందుకున్నాడు. కానీ తన యొక్క జీవితంలో ఒక ముళ్ళు ఉండిపోయింది. ఆ ముళ్ళు కోసం ముమ్మారు ప్రార్థించినా కూడా దేవుడు తన ప్రార్థన ఆలకించలేదు, తనకు జవాబునివ్వలేదు. తాను అనుకున్నట్టుగా దేవుడు జవాబు ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. అతడు ఎంతో ప్రార్థన వీరుడు, బలమైన ప్రార్థన యోధుడు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు? మనం 2 కొరింథీ 12వ అధ్యాయము 7-8 వచనాలను మనం చూసినట్లయితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. చూసారా, అతనికి ఎన్నో ప్రత్యక్షతలు కలిగాయి. ఎన్నోసార్లు దేవునితో స్పష్టంగా తానే ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడు. ఎన్నో ప్రత్యక్షతలు, ఎన్నో దర్శనాలను అతడు చూశాడు దేవుని యొద్ద నుండి. కానీ అతని జీవితంలో ఒక ముళ్ళుంచబడింది. ఎందుకంటే అతడు తన యొక్క జీవితంలో హెచ్చిపోకుండా, తనను తాను హెచ్చించుకొనకుండా, ఇది నిన్ను బట్టి కలిగింది కాదయ్యా, నా బట్టి కలిగింది అని దేవునికి మహిమ రావాలి అని దేవుడే తన జీవితంలో ఒక ముళ్ళును, ఒక సాతాను దూతగా ఉంచాడు అని పౌలు భక్తుడు గ్రహించగలిగాడు. కానీ దాని గురించి ప్రార్థించాడు. ఎన్నిసార్లు? ముమ్మారు. అది కింది వచనంలో మనం చూసినట్లయితే, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అని మనం చూస్తున్నాం. కానీ 3 సార్లు ప్రార్థించినా కూడా దేవుడు దానికి ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే, నా కృప నీకు చాలు అని ఇచ్చాడు. చూసారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు నా కృప నీకు చాలు అంటాడు. దేవుడు తాను అనుకున్నట్టుగా, తాను ఆశించినట్టుగా ఆ సమస్య నుండి విడుదల ఇవ్వలేదు, కానీ నా కృప నీకు చాలు అన్నాడు. ఒకవేళ ఆ సమస్యకి పరిష్కారం ఇచ్చి ఉంటే అంతటితో అయిపోయేదేమో. కానీ నా కృప అంటే దేవుని కృప అన్ని విషయాల్లో కూడా మనకు తోడుగా ఉంటుంది. ఈ ఒక్క విషయంలోనే కాదు పౌలు భక్తుడా, నీకు అన్ని విషయాల్లో కూడా నేను సహాయం చేస్తాను అన్నట్టుగా నా కృప నీకు చాలు అని దేవుడు తనకి వాగ్దానం చేశాడు. మరి శ్రేష్టమైన క్రైస్తవ జీవితం కలిగిన వారికి కూడా దేవుడు కొన్నిసార్లు ప్రార్థనకి నో చెప్పాడు, కొన్నిసార్లు ఎస్ చెప్తాడు, కొన్నిసార్లు వెయిట్ అని చెప్తాడు. ఎందుకు నో చెప్తున్నాడు అంటే ఇంకా శ్రేష్టమైనవి ఇవ్వడానికి మాత్రమే. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఎందుకు నో చెప్తున్నాడు అంటే, ఎందుకు మనం అడిగింది ఇవ్వట్లేదు అంటే, దానికంటే మరీ శ్రేష్టమైన దానిని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 40వ వచనంలో చూసినట్లయితే, దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను అని వాక్యం రాయబడి ఉంది. విశ్వాసంతో మనం ఎదురు చూసినప్పుడు మరీ శ్రేష్టమైన దానిని మనం పొందుకుంటాం. జవాబు రాలేదని కృంగిపోతే మనం నాస్తికులుగా మారుతాము. కృంగిపోకూడదు, దేవుని పైన సనగకూడదు. ఎందుకు దేవుడు నాకు జవాబు ఇవ్వలేదంటే, మరీ శ్రేష్టమైన దానిని నా కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు, కాబట్టి నాకు ఈ చిన్న దానిని దేవుడు ఇవ్వట్లేదు అని మనం అనుకోవాలి. దేవుడు మనం అడుగు వాటన్నింటికంటే, ఊహించి వాటన్నింటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. కాబట్టి మనం ఏ సమస్య నిమిత్తమై, ఏ విషయం నిమిత్తమై ప్రార్థిస్తున్నామో దానికి తగిన జవాబు రాలేదు, మనం అనుకున్న రీతిగా జవాబు రాకపోవచ్చు, కానీ అద్భుతమైన రీతిలో మాత్రం కంపల్సరీగా జవాబు వస్తుంది. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి మనం. దావీదు భక్తుడు కూడా చాలాసార్లు అంటాడు కదండి, నీ కృప నా జీవము కంటే ఉత్తమము, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అని మనం పాడుతుంటాం కదా. అవును, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును అని దావీదు భక్తుడు కీర్తనల గ్రంథం 23:6 వచనంలో తెలియజేశాడు. అటువంటి కృపను దేవుడు పౌలు భక్తుడికి అనుగ్రహించాడు. ఇక్కడ మనం ఒకటి మెయిన్గా పర్టికులర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎప్పుడైనా మన ప్రార్థనకి నో అన్నాడు అనుకోండి, మరీ శ్రేష్టమైన దానిని దేవుడు నా కొరకు దాచి ఉంచాడు, నా కొరకు సిద్ధపరిచి ఉంచాడు అని మనం విశ్వసించాలి. ఎందుకంటే తను ప్రేమించే వారి నిమిత్తమై
ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. బ్రూక్స్ అనే ఒక వ్యక్తి జవాబు రాని ప్రార్థనను బట్టి వందనాలు యేసయ్యా అని పాట రాశాడు. మనమైతే ఏమని పాడతాం? ప్రార్థన వినిడి పావనుడా అని పాడతాం. కానీ ఆ భక్తుడు బ్రూక్స్ అనే వ్యక్తి ఏమని రాశాడంటే, ప్రభువా ఈ ప్రార్థన జవాబు ఇవ్వనందుకు నీకు వందనాలు అని రాశాడు. ఒక వ్యక్తి ఏదైనా పాట రాశాడు అనుకోండి, దాని వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఒక రీజన్ ఉండొచ్చు, లేదా తన జీవిత చరిత్ర ఉండొచ్చు. ఏదో ఒక రీజన్తోనైతే సరే ఒక పాట అయితే రాస్తాడు. ఆ విధంగానే ఈ బ్రూక్స్ అనే వ్యక్తి, దేవా నా యొక్క ప్రార్థనలకి జవాబు ఇవ్వనందుకు నీకు వందనాలు అని రాశాడు. ఆ దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి అని ఒక వ్యక్తి అడిగినప్పుడు, ఏంటయ్యా బ్రూక్స్ ఇలా రాసో పాట అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పిన జవాబు ఏంటంటే, నేను ఇలా యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి గురించి చాలా అంటే చాలా విపరీతంగా ఘోరంగా ప్రార్థించాను. దేవా నాకు అమ్మాయితో పెళ్లి చేయండి ఏసయ్యా, నాకు అమ్మాయి ఉంటే చాలేసయ్యా, నేను ఆ అమ్మాయి కలిసి వివాహం అయిన తర్వాత నీ సేవనే చేస్తాం ఏసయ్యా, నీ దగ్గరే ఉంటాం ఏసయ్యా, నాకు అమ్మాయి కావాలేసయ్యా, నాకు ఆ అమ్మాయితో తప్ప ఏ అమ్మాయితో నాకు వివాహం వద్దేసయ్యా, ప్లీజ్ ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా, ఆ అమ్మాయి నా యొక్క మాట వినట్లేదు ఏసయ్యా, నాకు లొంగిపోవట్లేదు ఏసయ్యా, నా వైపు చూడట్లేదు ఏసయ్యా, నాతో మాట్లాడట్లేదు ఏసయ్యా అని ఘోరంగా ఉపవాసం ఉండి కన్నీటితో అమ్మాయే కావాలని దేవుని దగ్గర ప్రార్థించాను. కానీ దేవుడు నా ప్రార్థనకి నో 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 అని ప్రతిసారి, నేను ప్రార్థించిన ప్రతిసారి కూడా నో చెప్పాడు. చాలా ఆల్ నైట్స్ ప్రేయర్ చేశాను, చాలా కన్నీటితో ప్రార్థించాను, చాలా భారంగా ఉపవాసం ఉండి ప్రార్థించాను, కానీ దేవుడు నా ప్రార్థనకి నో చెప్పాడు అని చెప్పాడు. నాకైతే ఇప్పుడు వేరే స్త్రీతో వివాహం అయిపోయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు అని చెప్పాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే, ఆఫ్టర్ 24 years పూర్వ విద్యార్థుల కలయిక అనే ఒక గెట్ టుగెదర్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, గెట్ టుగెదర్ అంటే అయితే ఆ అమ్మాయి కూడా వస్తుంది, ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూడొచ్చు అని చాలా సంతోషంగా వీళ్ళ ఫ్యామిలీని తీసుకొని తను ఏ కాలేజ్లోనైతే చదువుకున్నాడో ఆ కాలేజ్కి వెళ్తాడు. ఆ అమ్మాయి కూడా వస్తుంది అని చాలా హ్యాపీగా వెళ్తాడు. కానీ ఆ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ బ్రూక్స్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. అరే నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడిరా, ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక 5 members వివాహం చేసుకుంది, వాళ్ళందరూ చనిపోయారు, వాళ్ళందరినీ ఆమె చంపేసిందిరా, ఇంకో 3 members విడాకులు ఇచ్చేసింది, ఇంకా 3 members పైనేమో కేసు వేసింది. అరే నువ్వు చాలా అదృష్టవంతురా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అని చెప్పాడు. అప్పుడు ఈ బ్రూక్స్ అనే వ్యక్తి చాలా భయపడిపోతాడు. థ్యాంక్ యూ లార్డ్, అప్పుడు రాసిన పాటే ఈ పాట, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ అని రాశాడు. ఎందుకంటే ఒకవేళ అప్పుడే దేవుడు ఓకే రా చేసుకో బ్రూక్స్ అని అనుంటే ఎప్పుడో నన్ను గోయి తీసి కప్పెట్టేసేది ప్రభువా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవును, మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు నో ఎందుకు చెప్తాడంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో ఎదురవ్వకూడదు, నా బిడ్డ ఈ విధంగా బాధపడకూడదు అని దేవుడు మన ప్రార్థనలకి కొన్నిసార్లు నో అని చెప్తూ ఉంటాడు. ఎంత గొప్ప ప్రార్థన పరుడైనా సరే కొన్నిసార్లు దేవుడు ఆ ప్రార్థనకి నో చెప్తాడు. అంతెందుకు మనం యేసుప్రభు వారినే తీసుకున్నట్లయితే, యేసుప్రభు వారు ఎంతగా ప్రార్థించే ప్రార్థన పరుడు చెప్పండి. నైట్ అంతా కూడా దేవునితో గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించిన రోజులు, ఆల్ నైట్ ప్రేయర్స్, ఇలా దేవునితో ఎక్కువ గడిపిన క్షణాలే ఉన్నాయి. దేవుడు ప్రార్థిస్తే జరగంది ఏదైనా ఉంటుందా? ఉండదు. కానీ ఒకటి మాత్రం జరగలేదు, దేవా ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థించినప్పుడు అది జరగలేదు. నేను కాదండి, లూకాసు వార్తనే చెప్తుంది. లూకాసు వార్త 22వ అధ్యాయము 42 నుండి 44 వచనాలని మనం చూసుకున్నట్లయితే, ఆ అధ్యాయంలో మనం చూడొచ్చు దేవుడు ఎంతగానో భారంతో కన్నీటితో ప్రార్థిస్తాడు, చెమట రక్తంగా మార్చబడే అంతగా ప్రార్థిస్తాడు. దేవా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి అని గెత్సెమనే తోటలో ఎంతగానో ప్రార్థిస్తాడు. కానీ ఆ ప్రార్థనకి తండ్రి అయిన దేవుడు నో చెప్పాడు. కానీ ఒక దూతను పంపించి ఆ శ్రమను తట్టుకోవడానికి, ఆ గుడ్ ఫ్రైడే రోజున శిలువ పైన మరి ఆ బాధలన్నీ తట్టుకోవడానికి ఒక దూతను పంపించి ఆ శ్రమను ఎదుర్కోవడానికి ఆ దూత యేసయ్యను బలపరిచినట్లుగా మనం చూడొచ్చు. ఒకవేళ దేవుడు ఆ రోజున సరే ఈ గిన్నెని యొద్ద నుండి తొలగిస్తున్నాను అని చెప్పుంటే మనకి ఈస్టర్ ఉండేది కాదు. ఆ గుడ్ ఫ్రైడే నుండి దేవుడు యేసయ్యని తప్పించుంటే మనకి ఈస్టర్ ఉండేది కాదు. యేసయ్య పునరుత్థానుడై ఉండేవాడు కాదు. మనకు నిరీక్షణ ఉండేది కాదు. అప్పుడు మనకు పరలోకం ఉండేది కాదు. మనకు పునరుత్థానం ఉండేది కాదు. ఆ రోజున
యేసయ్యకి తండ్రి అయిన దేవుడు నో చెప్పాడు కాబట్టే మనం ఈ రోజున నిరీక్షణతో, మనకు పరలోకమందున్న నిరీక్షణతో, మనకు పరలోకం ఉంది, మనకు పునరుత్థానం ఉంది, మనం ఇప్పుడు చనిపోతే మనం దేవుని దగ్గరికి వెళ్తాము అన్న ఒక నిరీక్షణతో మనం ముందుకు సాగలుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజున యేసయ్య చేసిన ప్రార్థనకి తండ్రి అయిన దేవుడు నో చెప్పాడు కాబట్టి మాత్రమే. చూసారా, ఎంత గొప్ప భక్తులైనా, ఎంత ప్రార్థన వీరుడైనా దేవుడు కొన్నిసార్లు వారి ప్రార్థనకి నో చెప్తాడు. ఎందుకంటే మరీ శ్రేష్టమైన దానిని ఇవ్వడానికి. గుడ్ ఫ్రైడే రోజున ఆ శిలువ మరణం నుండి దేవుడు తప్పించుంటే మరీ శ్రేష్టమైన ఆ ఈస్టర్ని మనం చూడలేకపోయే వాళ్ళము. మరీ శ్రేష్టమైన ఆ పునరుత్థానాన్ని, ఆ నిరీక్షణని మనకు ఉండేది కాదు. అందుకే నో చెప్తాడు. ఒకటి గుర్తుంచుకోండి, దేవుడికి నో చెప్పే అధికారం కూడా ఉంది. కొన్నిసార్లు మన ప్రార్థనకి దేవుడు ఎస్ చెప్తాడు, నో చెప్తాడు, వెయిట్ అని చెప్తాడు. ఈ 3 మాత్రమే చెప్తాడు. నో చెప్పినా కూడా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తేనే కదా నో చెప్పేది. వెయిట్ అని చెప్పినా కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించాడు అనడానికి వెయిట్ అని చెప్పాడు. మన ప్రార్థన ఆలకించలేదని అనుకోవద్దు. జవాబు రాలేనంత మాత్రాన నా ప్రార్థన ఆలకించలేదని కృంగిపోవాల్సిన బాధ లేదు. మన ప్రార్థన విన్నాడు కాబట్టే వెయిట్ అన్నాడు. మన ప్రార్థన ఆలకించాడు కాబట్టే నో అన్నాడు. మన ప్రార్థన ఆలకించాడు కాబట్టే ఎస్ అన్నాడు. చూసారా, దేవుడు ఎప్పుడు కూడా మన ప్రార్థన ఆలకించకుండా ఉండడు. మరీ శ్రేష్టమైన దానిని ఇవ్వాలి అని మాత్రమే వెయిట్, నో అని 2 మాత్రమే చెప్తాడు. అంతేకాని మనం కృంగిపోవాల్సిన పని లేదు, మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజున దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనలో చాలామందికి కూడా, మీకే కదండి, నా జీవితంలో కూడా చాలాసార్లు మన ప్రార్థనలకి జవాబు రాదు. అప్పుడు మనం కృంగిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు మరీ 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 శ్రేష్టమైన దాన్ని మనకివ్వడానికే దేవుడు ఒక్కోసారి నో చెప్తాడు, వెయిట్ అని చెప్తాడు. దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా, ప్రభువా నిన్ను వెళ్ళుదునా వెళ్ళకయుందునా, యుద్ధంలో నిన్ను గెలుస్తానా గెలవనా, ఓడిపోతానా, వెళ్ళాలా వద్దా అని దావీదు దేవుని యుద్ధ ప్రతిసారి కూడా విచారణ చేస్తూ ఉండేవాడు. కానీ దేవుడు కొన్నిసార్లు వెళ్ళు, నువ్వు యుద్ధంలో గెలుస్తావు, యుద్ధము నీదే, నీ పక్షాన నేను యుద్ధం చేస్తాను అని దేవుడు కొన్నిసార్లు ఆన్సర్ ఇచ్చాడు. కానీ కొన్నిసార్లు మాత్రం నువ్వు వెళ్ళొద్దు, నో నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఓడిపోతావు అని కొన్నిసార్లు ఇచ్చాడు. కొన్నిసార్లు మాత్రం వెయిట్, ఇలా చేయి, ఇలా పొదల చాటున దాక్కొని వాళ్ళ కాళ్ళ శబ్దం విన్నప్పుడు నువ్వు పోరాడు, వాళ్ళపైన పడు, విజయం నీదే అని ఈ విధంగా చెప్పాడు. అంతేకాని దేవుడు మన ప్రార్థన ఆలకించకుండా మాత్రం ఎప్పుడూ ఉండడు. ఇది గుర్తుంచుకోండి. దేవుడు మన జీవితంలో ఏది చేసినా మన మేలుకే చేస్తాను అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక పాస్టర్ గారు ఒక స్వార్థ నిమిత్తమై ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు ఏరోప్లేన్ ఎక్కడానికి. సో ఇంకో 10 minutes ఉందని ఆ వెయిటింగ్ హాల్లో కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నాడు. ఆ ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ అక్కడ కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చి మరి ఆ పాస్టర్ గారు తాగుతున్న కూల్ డ్రింక్ బాటిల్ని ఢీకొంటూ వెళ్తాడనమాట. అప్పుడు ఆ కూల్ డ్రింక్ గ్లాస్ బాటిల్ అనేది కింద పడి కాలు మీద పడి పగిలిపోతుంది. అప్పుడు ఆ కాలుకి గాయం అవుతుంది, మరి బ్లడ్ కారడం జరుగుతుంది. ఆ ఏరోప్లేన్ ఏమో పాస్టర్ గారు వెళ్ళే ఏరోప్లేన్ ఏమో అనౌన్స్ అయిపోతుంది, కానీ చూస్తేనేమో గాయమైంది, నడవలేని పరిస్థితి. అక్కడ ఉన్న కొంతమంది సిబ్బంది ఏం చేస్తారంటే మరి ఫస్ట్ ఎయిడ్కి తీసుకెళ్ళి కాలుకి మరి మంచిగా బ్యాండేజ్ అనేది వేస్తారు. అంతలో ఆ ఏరోప్లేన్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ యొక్క పాస్టర్ గారు చాలా బాధపడుతుంటాడు, చాలా దేవుని పైన సనుగుతుంటాడు. యేసయ్యా, నేను నీ పని నిమిత్తమే కదా నేను వెళ్తున్నాను, నాకెందుకు ఇలా జరిగింది? ఆ వ్యక్తి నేను తాగుతున్నప్పుడే పరిగెత్తుకుంటూ రావడం ఏంటి, నా బాటిల్కి తగలడం ఏంటి, ఈ బాటిల్ ఏమో నా కాలు మీద పగలడం ఏంటి, అది గుచ్చుకొని నాకు బ్లడ్ కారడం ఏంటి, నా ఏరోప్లేన్ మిస్ అవ్వడం ఏంటి అని ఇలా బాధపడుతూ ఉంటాడు. యేసయ్యా, నువ్వు నాకు దేవదూతలని కాపుదలకి ఇచ్చావుగా, ఆ దేవదూతలు ఆపొచ్చు కదా, నువ్వు ఆజ్ఞాపించవచ్చు కదా, నేను నీ పని నిమిత్తమే వెళ్తున్నాను కదా, ఎందుకు నాకు ఇలా జరిగింది అని ఇలా దేవుని పైన సనుగుతూ గునుగుతూ ఉంటాడు. కానీ ఆఫ్టర్ 5 minutes తర్వాత ఏం జరిగిందంటే వీఆర్ సారీ అని ఒక అనౌన్స్మెంట్ అనేది ఆ సరౌండింగ్స్లో వినిపించింది. మరి ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా వీఆర్ సారీ అని ఎందుకు వినిపిస్తుంది అంటే ఏదైనా అపాయం జరిగినప్పుడు, ఏదైనా ఏరోప్లేన్ క్రాష్ అయినప్పుడు మాత్రమే అటువంటి సౌండ్స్ అనేది వినిపిస్తూ ఉంటాయి. అటువంటి అలారం అనేది వీళ్ళకి వినబడుతుంది. ఏంటా అని అందరూ ఆసక్తిగా వింటూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి కూడా విన్నాడు, పాస్టర్ గారు కూడా. ఇంతకుముందే బయలుదేరినటువంటి ఏరోప్లేన్ అనేది క్రాష్ అయిపోయింది, అందులో ఉన్న జనాలందరూ చనిపోయారు, వీఆర్ సారీ అని ఒక అలారం అనేది వారికి వినిపించింది. అప్పుడు అంతవరకు సనిగిన దేవుని పైన గునిగిన ఈ పాస్టర్ గారు
ఆ మాట విన్న తర్వాత ఇంకా దేవుని స్తుతించకుండా ఆగలేకపోయాడు. థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ సో మచ్ లార్డ్, వి లవ్ యూ లార్డ్ అని ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోయాడు. చూసారా, మన జీవితంలో దేవుడు ఏది చేసినా మన మేలుకే చేస్తాడు. కొన్నిసార్లు మనకు అనారోగ్యం ఎదురవ్వచ్చు, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురవచ్చు, కొన్నిసార్లు మనకి చాలా రకాలైన సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, గాయాలు, ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు వాటిని బట్టి మనం దేవుని పైన సనగకూడదు, గునగకూడదు. దేవుడు ఏది చేసినా మన మేలుకే చేస్తాడు, మరీ శ్రేష్టమైన దాన్ని ఇవ్వడం కోసమే. అప్పుడు ఆ పాస్టర్ గారు అనుకున్నాడు, ఒకవేళ నా కాలికి ఈ చిన్న గాయము తగిలి ఉండకపోతే నేను ఆ ఫ్లైట్ ఎక్కేవాడిని, నేను ఈ రోజున కనిపించేవాడిని కాదేమో. కానీ దేవుడు ఈ చిన్న గాయాన్ని తగిలించి నా బాడీని, నా శరీరాన్ని, నా దేహాన్ని దేవుడు కాపాడాడు, తన సువార్త నిమిత్తమే నన్ను కాపాడాడు అని దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోయాడు. మన జీవితంలో కూడా ఎదురైన వాటిని బట్టి మనం దేవుని పైన సనగకుండా దేవునికి థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకుందాం. ఒకవేళ మీ ప్రార్థనకి జవాబు వచ్చిందా, థ్యాంక్ యూ యేసయ్యా అనండి, అందులో తప్పేం లేదు. మీ ప్రార్థనకి జవాబు వస్తే తప్పకుండా కృతజ్ఞత కలిగి థ్యాంక్ యూ యేసయ్యా అనండి. ఒకవేళ ప్రార్థనకి జవాబు రాలేదా, మరీ మంచిది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యేసయ్యా అని చెప్పండి. ఎందుకంటే దానికంటే మరీ శ్రేష్టమైన దానిని నేను నాకు ఇవ్వబోతున్నందుకు థ్యాంక్ యూ యేసయ్యా అని చెప్పడం నేర్చుకోండి. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడారని నేను నమ్ముతున్నానండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. స్తోత్రం దేవ, సర్వోన్నతుడా, గొప్ప దేవ, జీవాధిపతి, మీరు ఎప్పుడైనా మా ప్రార్థన ఆలకించినందుకు, మాకు జవాబు రాకపోతే మేము గునగకుండా సనగకుండా ఆ విషయంలో కూడా మేము కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకోవాలని ఆశపడుతున్నాం యేసయ్యా. దయచేసి మీరు మమ్మల్ని బలపరచండి. ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడారని నేను నమ్ముతున్నాను యేసయ్యా. ప్రతి ఒక్కరి జీవితం ఈ విధంగా మార్చబడడానికి సహాయం చేయమని, నీ గొప్ప కృపతో నడిపించమని, ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆల్.